కేరళలోని వైనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన విలయంలో మృతుల సంఖ్య 291కి చేరింది. అలాగే మరొక 200 మంది ఆచూకీ గల్లంతయిందని అధికారులు ఈ తాజాగా చెప్పినటువంటి విషయం. అయితే ఇప్పటికే మృతుల సంఖ్య దాదాపు 400 ఉండొచ్చని కూడా అంచనా. అలాగే 300 మంది గల్లంతైనట్లు అంచనా. అంటే దాదాపు 700 మంది మరణించినట్లుగా అవకాశాలున్నాయి. ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉండొచ్చు కూడా. సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత కొండ చర్యలు విరిగి పడడంతో ముండక్కై, చూరాల్ మలా ప్రాంతాలు ఆనవాళ్లు లేకుండా పోయిన సంగతి చాలామందికి తెలిసిందే. వందలాది గృహాలు నేలమట్టమయ్యాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురద తొలగిస్తున్న కొద్దీ శవాలు బయటపడుతున్నాయి. అలాగే సహాయక బృందాలు చాలా వరకు సహాయం చేస్తున్నాయి. గత 3 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల తాళ్ల సాయంతో తాత్కాలిక వంతెనలు నిర్మించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కేరళలోని చాలా పర్వతాల వాలు 20 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే ఒకవైపు వాలుతున్నట్లుంటుంది. దీనివల్లే ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. విరిగిన కొండ చర్యల శిథిలాలు నదిలో 8 కిలోమీటర్ల మేర కొట్టుకెళ్లినట్లు తెలిపారు అధికారులు. ఈ వైనాడు ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడం వల్ల భారీ ప్రాణ నష్టం అయితే సంభవించింది. దాదాపు మరొక 1000 నుంచి 1500 మంది ప్రజల ఆచూకీ తెలియాల్సి ఉంది. ఇది మొత్తం పూర్తయితే ఎంతమంది గల్లంతయ్యారు, ఎంతమంది మరణించారు, ఎంతమంది క్షతగాత్రులుగా మిగిలారనేది తెలుస్తోంది. ఈ తరుణంలో కేరళ పోలీసులు చేసిన అభ్యర్థనతో డార్క్ టూరిజం అనే పదం వైరల్గా మారింది. కేరళ పోలీసులు ఎక్స్ వేదికగా స్పందిస్తూ పర్యటనల కోసం విపత్తు ప్రాంతాలకు వెళ్ళకండి, దానివల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది, సహాయం కోసం 112కు కాల్ చేయండి అని 2 రోజుల క్రితం ఒక పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలోనే డార్క్ టూరిజం మరోసారి వెలుగులోకి వచ్చింది. చెర్నోబిల్ అండ్ ది డార్క్ టూరిస్ట్ టీవీ షోతో ఈ తరహా పర్యాటకం బాగా పాపులర్ అయింది. అంటే డార్క్ టూరిజం అంటే ఏమీ కాదు, మరణం, విషాదం, హింస, అసాధారణ పరిస్థితులు జరిగిన ప్రాంతాలను సందర్శించడాన్నే డార్క్ టూరిజం అంటారు. వాటిలో యుద్ధభూమి ఉండొచ్చు, జైలు ఉండొచ్చు, మార్చిరీ ఉండొచ్చు, మాసోలియములు అంటే సమాధులు ఉండొచ్చు, ఉరితీసిన ప్రాంతాలు, అలాగే విపత్తు సంభవించిన ప్రదేశాలు ఉంటాయి. ఉదాహరణకు పోలాండ్లోని ఆస్విజిట్స్ క్యాంప్, ఉక్రెయిన్లోని చెర్నోబిల్ జోన్, కాంబోడియాలోని కిల్లింగ్ ఫీల్డ్స్, అమెరికాలోని 9/11 మెమోరియల్ వంటివి ఈ టూరిజం డెస్టినేషన్లుగా ఉన్నాయి. ఆ ప్రదేశాల చరిత్ర, సంస్కృతిని తెలుసుకోవాలని, అక్కడ విషాదాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన వారి ఉద్వేగాలతో కనెక్ట్ అయ్యేందుకు డార్క్ టూరిస్టులు వాటిని ఎంచుకుంటారు. వీటిని సందర్శించి గతం వల్ల బాధపడిన వారికి నివాళులు అర్పిస్తుంటారు. ఈ టూరిజం వల్ల చారిత్రక ఘటనలు అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. అయితే సహాయక చర్యలు జరుగుతున్న సమయంలో ఆ పర్యాటకులు గనక వస్తే ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతోనే కేరళ పోలీసులు ముందస్తు హెచ్చరిక జారీ చేశారు. అయితే ఈ కేరళ పోలీసులు ఎప్పుడైతే ఈ ట్విట్టర్లో ఈ ట్వీట్ చేశారో అప్పటి నుంచి డార్క్ టూరిజం అంటే ఏంటి, డార్క్ టూరిజం అంటే ఏంటి అని చాలామందికి ఒక ప్రశ్న అయితే వచ్చింది. ఈ ప్రశ్నకి సమాధానం ఇదే. డార్క్ టూరిజం అంటే ఇంకేమీ కాదు, ఇలాంటి ఎక్కువగా నిజం చెప్పాలంటే మన దగ్గర కూడా డార్క్ టూరిజం కొన్ని ఉంటాయి. అయితే అవి అంతర్జాతీయంగా గుర్తింపు పొందలేదు. ఇంకా చెప్పాలంటే జలియన్ వాలుబాగ్ మన దగ్గర డార్క్ టూరిజంకి ప్రసిద్ధిగాంచింది. ఎందుకంటే అక్కడ దాదాపు 1000 మందికి పైగానే మరణించారు. బ్రిటిష్ వాళ్ళు 1000 మందికి పైగానే భారతీయుల్ని కాల్చి చంపారు ఒక 4 గోడల మధ్య. కాకపోతే చరిత్రలో కేవలం 300 మంది మాత్రమే చనిపోయారని ఉంటుంది. అది అబద్ధం. దాదాపు 1000 మందికి పైగానే అక్కడ చనిపోయారు. కానీ ఇలాంటి వాటికి డార్క్ టూరిజం గుర్తింపు ఇవ్వదు. ఎందుకంటే బ్రిటిష్ వారి చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతుంది కాబట్టి, అది వాళ్ళకి నష్టం కలిగిస్తుంది కాబట్టి అంతర్జాతీయంగా దీనికి గుర్తింపు ఇవ్వరు. ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి డార్క్ టూరిజం పైన భారతదేశంలో, కానీ వాటన్నింటికీ పెద్దగా గుర్తింపు అయితే ఇవ్వరు. అయితే ఇప్పుడు కేరళలో ఉన్నటువంటి భారీ వర్షాల విషయానికి వస్తే, ఈ భారీ వర్షాలకు విరిగి పడుతున్న కొండ చర్యలు ఓళ్ళని నాశనం చేస్తున్నాయి. 100 మందిని బలి తీసుకుంటున్నాయి. వైనాడులో ఇటీవల సంభవించిన ఈ ఘటనలో దాదాపు 291 మంది అని మనం చెప్పుకున్నాం, కానీ 400 పైగానే ఉండొచ్చని అధికారులు అలాగే స్థానికులు చెబుతున్నారు. కనీ విని ఎరిగిన ఈ విపత్తుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో విడుదల చేసింది. అక్కడ సంభవించిన విలయాన్ని 3D రూపంలో కూడా చూపించింది. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో దాదాపు 86,000 చదరపు మీటర్ల భూభాగం జారిపడిపోయినట్లు ఇస్రో అంచనా వేసింది. 86,000 చదరపు మీటర్లు అంటే దాదాపు 20 ఎకరాలు. వైనాడులో చోటు చేసుకున్న ఈ భారీ వినాశనాన్ని అంచనా వేసేందుకు ఇస్రోకు చెందిన కార్టోశాట్ 3
NRISAT అత్యాధునిక ఉపగ్రహాలను నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అంటే NRSC ఆ ప్రాంతంలో అంతరిక్షం నుండి తీసిన 3D చిత్రాలను విశ్లేషించింది. గతంలోనూ అదే ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడిన విషయాన్ని పేర్కొంది. కేరళలో గత 2 వారాలుగా కురుస్తున్న వర్షాలకు వైనాడు ప్రాంతం మొత్తం తడిగా మారిపోయింది. అలాగే దీని గురించి అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ అట్మాస్ఫెరిక్ రాడార్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ నిపుణులందరూ కూడా పనిచేస్తున్నారు. అరేబియా సముద్ర తీరంలో దట్టమైన మేఘాల ధోరణిని శాస్త్రవేత్తలు ముందుగానే గుర్తించారు. ఈ కారణంగా కేరళలో అతి తక్కువ వ్యవధిలో అత్యంత భారీ వర్షాలు పడి కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు పెరుగుతున్నాయని కూడా వీళ్ళందరూ కూడా చెప్పారు. అయితే 2018లో చూసుకున్నట్లయితే కేరళలో అతిపెద్ద భారీ వర్షాలు వచ్చాయి. మనందరం కూడా చూసాం. మొత్తం భారతదేశం మొత్తం చలించిపోయింది. భారతదేశంలో చాలా ప్రాంతాల నుంచి సహాయక చర్యలు చేపట్టారు. అలాగే ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ప్రజలు ఎక్కువగా స్పందించి కేరళకి చాలా వరకు తక్షణ చర్యలు చేపట్టి ఎంతో మంది సహాయ చర్యలు చేపట్టారు. మనందరం కూడా చూసాం. తెలుగువారు చాలా మంది సాధారణ ప్రజలు కూడా భారీ విరాళాలు ఇచ్చి అక్కడ ప్రభుత్వానికి సహాయం చేశారు. అలాగే ప్రజలకు కూడా ఆహార పదార్థాలు అందజేసి సహాయం చేశారు. 2018లో చూసుకున్నట్లయితే అవే పెద్ద వరదలు. నిజంగా కేరళని కుదిపేసినటువంటి వరదలు అవి. ఎన్నో ఊర్లు, మండలాలు, జిల్లాలు మొత్తం రాష్ట్రంలో దాదాపు 70% నీట మునిగిపోయింది. కానీ ఇప్పుడు ఇవి చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రాణ నష్టం ఎక్కువ జరిగింది. ఎందుకంటే కొండలే 20 ఎకరాల వరకు ఆ కొండ శిథిలాలు కిందకు పడిపోయి వాలుగా ఉండడం, అంటే 20 డిగ్రీలు వాలుగా ఉండడం వల్ల కిందకు పడిపోయి ఆ 20 ఎకరాల కొండ చర్యలు దాదాపు 8 కిలోమీటర్లు జారుకుంటూ వెళ్ళాయంటే ఎంత తీవ్రంగా ఉంటుంది, ఎంత ప్రమాదకరంగా ఉంటుంది ఆ తీవ్రత అనేది మనం అంచనా వేసుకోవచ్చు. అంటే మన అంచనా ప్రకారం ఎంత తీవ్రంగా ఉంటుంది ఆ నష్టం అనేది. ముఖ్యంగా ఎంతమంది చనిపోవచ్చు అనేది మరొక 2 రోజులు ఆగితే కానీ అసలు విషయం తెలియదు. ఎందుకంటే ఈ సహాయక చర్యలు ఆగి తీవ్రత, ఈ వర్షాలు ఇవన్నీ కూడా తగ్గితే కానీ పరిస్థితి ఒక సాధారణ పరిస్థితికి రావు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరెవరు మిస్ అయ్యారు, ఇంకా ఎవరెవరు తప్పిపోయారు అనేది అధికారులకు కూడా తెలియదు. ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఎవరెవరు మిస్ అయ్యారు, ఇంకా ఎవరెవరు వాళ్ళ దగ్గరికి రాలేదన్నది చూసుకున్నట్లయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎంతమంది చనిపోయారు అన్నది కూడా మనకి తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రస్తుతానికైతే కేరళలో ఇంకా ఆ తీవ్రత అనేది పెరిగే అవకాశాలు అయితే ఉన్నట్లయితే అధికారులు చెబుతున్నారు. వర్షాలు ఆగితే కానీ విషయం ఏంటనేది ఇంకా తెలియదు. ఏదేమైనా సరే ఇంకా మృతుల సంఖ్య పెరగకూడదని మాత్రం మనందరం కూడా ప్రార్థిద్దాం. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.